మంచిది. బైబిల్లో అత్యంత ముఖ్యమైన విషయాలు నాకు తెలిసి సంఘంలో చాలా మంది చెప్పకుండా ఏదో ఆ పొడవు సాల్లి అన్నట్టుగా చెప్పడం వల్ల అసలైన వాక్యాన్ని మిస్ అవుతున్నారు. కాబట్టి ఆ వాక్యము అర్థం కాకపోవడం వల్ల మరి నిజంగా సంఘంలో విశ్వాసం అంటే వాళ్ళు మరి పరిపూర్ణంగా చెందలేకపోతున్నారు. బైబిల్లో ఒకే ఒక వాగ్దానము, ఆ వాగ్దానం బట్టే అన్ని వాగ్దానం నెరవేర్చబడతాయి. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి వారు ఏదో ఒక వాగ్దానం కావాలని కోరుకోవాలి. అయితే ఏదో ఒక దేవుడు ఇచ్చిన మాట ఈరోజు నా జీవితంలో దొరుకుతుందని కోరుకుంటే కనుక అది ఖచ్చితంగా మనల్ని ఉన్నతమైన తెలుస్తుంది. ఒకే ఒక వాగ్దానం బట్టి అనేక వాగ్దానం నెరవేర్చాలని దేవుడు యొక్క ఉద్దేశం. అందుకనే మొదటి నుంచి దేవుడు మనం జీవితాల్లో కోరుకున్నప్పుడు తన కుమారుడికి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకే ఒక వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని ఎవరైతే పొందుకుంటారో మిగతా దేవుని యొక్క మాటలు వాగ్దానాలు ఇవ్వబడిన ప్రతిదీ యేసుక్రీస్తునందు నెరవేర్చాలని కోరుకుంటారు. కాబట్టి ఆ ఒక్క వాగ్దానం సంఘంలో ఖచ్చితంగా ఇది మాత్రం నీవు తీసుకో అని చెప్పకపోవడం వల్ల మనం నిజమే నేను బిడ్డగా వచ్చాను, ఇంకొకళ్ళు రోగంతో వచ్చారు, ఇంకొకళ్ళు వివాహం ధరకు వచ్చారు, కొంతమంది జాబ్ లేక వచ్చారు, కొంతమంది రక్తస్రావాలతో క్యాన్సర్లతో ఏదో వాళ్ళ పరిస్థితులు బట్టి జాబ్లో మరి సస్పెండ్ అయ్యామని లేకపోతే అక్కడ జాబ్ కోల్పోయి శాలరీ ఎక్కువ రావట్లేదని ఇలాగ అనేక విషయాలు వచ్చినప్పటికి కూడా ఒక వాగ్దానం పొందుకోవడం అనేది దేవుడి జీవితం దేవుడికి చిత్తమైంది. ఆ ఒక వాగ్దానము మరి అనేక వాగ్దానాలు నెరవేర్చడానికి కారణమవుతుంది. ఏంటి ఆ వాగ్దానం అంటే యేసుక్రీస్తు చనిపోయి సిలువేయబడి చనిపోయి 3వ దినాలు లేచిన తర్వాత మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. అది యేసుక్రీస్తు వారే స్వయాన్ని చెప్తారు. చూడండి ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో రాయబడింది. ఈ ఒక్క వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా అవసరం. ఎంతమందికి అవసరం అంటే ఈ సంఘంలో ఎవరైతే వింటున్నారో వారందరికీ చిన్నల నుంచి పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు కూడా ఈ వాగ్దానం అవసరం. చదువుతారా? 49 79 పేజీ నెంబర్. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి. చూడండి, ఇప్పుడు తండ్రి వాగ్దానం చేసినట్ట అది ఎవరు పంపుతున్నారు? చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు పంపుతున్నారు. ఇప్పుడు ఈ వాగ్దానము ఏం చేస్తుందో తెలుసా? పైనుండి మనకి శక్తిని ఇస్తున్నారు. దేనివల్ల తెలుసా? చూడండి ఆ వాగ్దానం ఎలా వస్తుందో 46వ వచనం రాయబడింది. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో భూ ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్న ప్రతి వారు కూడా ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడిన రాయబడింది. హల్లెలూయా. ఒక యెరూషలేము మాత్రం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఈయన వాళ్ళ కోసం మాత్రమే చనిపోవాలి. యూదుల కోసము, ఇజ్రాయెల్ జనాంగం కోసము, యెరూషలేములో ఉన్న జనాంగం కోసము, ఇజ్రాయెల్ దేశం కోసం మాత్రమే చనిపోవాలి. ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్న ప్రతి ప్రజలు కూడా ఈయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపడాలంట. ఇది ఎవరైతే వింటారో, విని నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారిపైకి ఈ తండ్రి చేసిన వాగ్దానము వారిపైకి వస్తుందంట. హల్లెలూయా. అయితే చూడండి ఎలా వస్తుంది. చూడండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక
మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండు. హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్మ మనపైకి వస్తే శక్తిని పొందుకుంటాము. ఈ శక్తిని పొందుకున్న ప్రతి వాడు కూడా ఏం చేయాలంటే యెరూషలేము, ఆ రోజు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము మరి పట్టణంగా రాయబడింది. ఆ యెరూషలేము యూదయ దేశం పక్కనే ఉండదు అన్నమాట. యెరూషలేము పక్కన యూదయ దేశం ఉండదు. అలానే సమరయ దేశాలు ఉండదు. అవునా? సమరయ దేశాలు అంటే యూదయేమో పెద్ద దేశము, సమరయేమో అవునా చిన్న దేశం అని కాదు. యూదులేమో పెద్దవాళ్ళు అనుకుంటారు, సమరయులు తక్కువ వాళ్ళు అనుకుంటారు. అంటే మొదటిగా పెద్దవాళ్ళకి, ఆ తర్వాత చిన్న వాళ్ళకి కూడా, అంటే ధనవంతుడికి, ఆ తర్వాత దరిద్రులకు కూడా, రోగం లేనుడికి, రోగం ఉన్నోడికి కూడా ఈ వాక్యము అవునా ఎంతవరకు ప్రకటించబడాలి? భూ దిగంతా వరకు ప్రకటించబడాలి. హల్లెలూయా. అయితే చూడండి, ఈ వాగ్దానము ఎవరైతే పొందుకుంటారో, ఈ పరిశుద్ధాత్మ గురించి వాగ్దానము, వారికి వాగ్దానాలన్నీ చాలా ఉన్నాయి. అయితే ఒక వాగ్దానం గురించి మనం తెలుసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక ఒక వాగ్దానం గురించి తెలుసుకున్నాం. ఈ పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవుడిచ్చే వాగ్దానం ఒకటి చూస్తాం. ఈ ఒకటి మనకి ఈరోజు చాలా ఎక్కువ అవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. పేజీ నెంబర్ 169. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఈ ఒక్క వాగ్దానం గురించి మాత్రం తెలుసుకున్నాం. కానీ వేరేది ఏం కాదు, పెద్దది ముందుకెళ్ళవలసిన పర్లేదు. మనం 13-14 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. హల్లెలూయా. అవునా? క్రీస్తుని గురించి వాగ్దానం. యేసు క్రీస్తు చనిపోయి శ్రమపడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత 3వ దినాన తండ్రి దగ్గరికి వెళ్ళారని నమ్ముతారో వాళ్ళకి పరిశుద్ధాత్మ వాగ్దానం ఇవ్వబడింది. ఇది నేను ఇంతకుముందు మీకు చెప్తున్నాను. అయితే ఈ వాగ్దానంతో పాటు ఇంకొడుతున్నాడు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అంటున్నాడు. అబ్రహాముకు వాగ్దానాలు చాలా ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఇప్పుడు నీకు కూడా చేయాలంటాడు. హల్లెలూయా. అలానే క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కావాలంటాడు. ఈ అబ్రహాము ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనే ఒక వాగ్దానం పొందుకున్న నీవు, వరము పొందుకున్న నీవు, ఈ యొక్క అబ్రహాము ఆశీర్వచనం కూడా నువ్వు పొందుకోవాలి. ఈ ఆశీర్వచనం తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? ఎరగన వాళ్ళకి నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కొన్ని 10 ఆజ్ఞలు ఇవ్వబడిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు వల్ల మనకు శాపం వస్తుంది. ఎందుకంటే 9 మంచి పనులు చేసి 10వ పని మంచి పని చేయకపోవడం వల్ల మనకేమవుతుంది తెలుసా? శాపం వస్తుంది. అంటే డబ్బు సంపాదించుకుంటాము, నిలబడదు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. ఆ మందులు తిన్నా ఒకవేళ రోగం వస్తే మందులు ఏంటంటే మరి ఒక వారం వరకు మళ్ళీ రోగం మొదలవుతుంది. అంటే ఎక్కడో కూడా మనము క్షేమంగా ఉండడం అనేది మరి అసంభవం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా ఈ వాగ్దానము అన్యజనులకు ఇవ్వడమే కాకుండా క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. హల్లెలూయా. మరి ఎందుకు శాపమయ్యారంటే ధర్మశాస్త్రం యొక్క విధులు నిర్వహించని ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడని రాయబడింది. ఇప్పుడు మనం వాటిని నిర్వహించలేదు కాబట్టి, వాటిని నెరవేర్చలేదు కాబట్టి యేసుక్రీస్తు తన పైన భారంగా వేసుకొని ఆ శాపాల మొత్తం కూడా కలవలసిన వరకు మోసుకుని పోయాడు, మరణం వరకు మోసుకుని పోయాడు. కాబట్టి వాటిని చూపించుకుని విమోచించడం దేవుని పని అయితే విమోచింపబడిన తర్వాత వచ్చే యొక్క ఆశీర్వచనాలు నీవు అన్నమాట. హల్లెలూయా. అయితే అందులో ఒకటి అబ్రహాము ఆశీర్వచనము అంటారు. ఏంటి అబ్రహాము ఆశీర్వచనం అంటే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. అబ్రహాం ఏ ఒక్క వాగ్దానం అబ్రహాంకి ఏ వాగ్దానం చేశాడు చూద్దాం ఒకసారి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
నీ నామమును గొప్ప చేదును. చాలు చాలు మొదలు ఏమన్నాడు? అబ్రాహాంకి ఏ వాగ్దానం చేశాడు? నిన్ను గొప్ప జనముగా చెయ్యాలి. ఇది మన వల్ల మనం కోరుకుంటున్నాం. నిజంగా డబ్బు బాగా సంపాదించాలని కోరుకుంటున్నాం. ఇల్లు మంచిగా కట్టుకోలేకపోతున్నాం. ఎంత సమాధానంగా అనుకుంటున్నాం అంత అసమాధానంగా ఉంటున్నాం. ఎంత నెమ్మది కూడా అనుకుంటున్నామో అంత దుఃఖంతో ఉంటున్నాం, ఏడుపుతో ఉంటున్నాం. అయితే మొదటి ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అంటున్నాడు. గొప్ప చేయడం ఒకటి, ఆశీర్వదించడం ఒకటి. సామెతల గ్రంథము 10:23 చదువుకుంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని రాబడింది. అంటే నిన్ను గొప్ప చేయాలి. ఎలాగా? ఐశ్వర్యంతో. ఏదో అంటే కుదరదు. దేవుని నమ్మితే గొప్ప కావాలి, అది ఐశ్వర్యం ద్వారా. డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలము కావచ్చు, స్థలము కావచ్చు, కారు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా సరే అది నీకు ఉండాలి. హల్లెలూయా. ఎందుకు నీకు ఉండాలంటే దాని ద్వారానే ప్రభు గొప్పడని నువ్వు చూపించాలి. అయితే మొదట ఏం ఇస్తున్నాడు? నీకు గొప్పది ఇస్తున్నాడు. ఏంటది? తండ్రి కుమారుడికి ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో పరిశుద్ధాత్మని, అదే వాగ్దానం మన జీవితంలో ఉచితంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది భూమి మీద అత్యంత వెలకట్టలేని వాటిలో మొట్టమొదటి పాపం తీసుకుంటుంది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించడం అనేది దేవుని యొక్క వాగ్దానంలో నెరవేర్చబడేది. ఇక్కడ పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు నీకు. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం నీకు ఇవ్వడం ద్వారా నిన్ను గొప్ప జనంగా చేయడం అనేది దేవునికి ఇష్టం. నిన్ను ఆశీర్వదించడం అనేది, నీకు డబ్బులు ఇవ్వడం, బంగారం ఇవ్వడం అనేది దేవునికి ఇష్టం. అలానే నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు నామము అన్ని నామాల కంటే పైనామం ఎంత గొప్పగైందో, ఈరోజు యేసు క్రీస్తు నమ్మి పరిశుద్ధాత్మను పొందుకున్న నీ నామం కూడా గొప్ప చేయడము దేవుడి చిత్తము మన జీవితాల్లో. పర్టికులర్గా ప్రతి వారం వచ్చే నీ జీవితంలో ఇది నెరవేర్చబడటం దేవునికి ఇష్టం. నీ నామమును గొప్ప చేయాలి. ఎక్కడికి వెళ్ళినా గొప్ప కాలేము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన దగ్గర నుంచి లాక్కొని మనకి పెట్టాలని చూసేవాళ్ళు. నేను చూసిన దాంట్లో ఇదిగో 10,000 కట్టండి, లక్ష రూపాయలు వస్తాయి 4 సంవత్సరంలో అట్లా పెడతాం. చాలామంది మోసపోతాం. అంటే మన దగ్గర నుంచి ఎవరన్నా ఏదన్నా స్కీమ్ పెట్టి ఏదైనా లోన్ ఇచ్చేసి మీకు నేను దీనికి 10,000 ఇస్తానంటే కనుక అది ఎంతవరకు మోసం? 100% మోసం. కానీ ఇక్కడ మాత్రం ఉచితంగా తన ఆత్మ ఇచ్చిన దేవుడు, అవునా, నీ నామాన్ని గొప్ప చేయడము మరీ నిశ్చయం. నీవు ఆశీర్వాదం ఉంటావు అంటున్నాడు. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే అసలు నీ ద్వారా తెలియాలి అందరికీ అంటున్నాడు. 3వ వచనం, నిన్ను ఆశ్రదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఇతరులు నిన్ను బాగుండాలని కోరుకుంటే వాళ్ళు బాగుంటారు. ఇతరులు నేను సంతోషం ఉండాలని కోరుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నువ్వు ఇతరులు నువ్వు గొప్ప వాళ్ళని కోరుకుంటే వాళ్ళు గొప్ప అవుతారు. అయితే ఇంకో మాట, ఇతరులు నిన్ను నాశనం కావాలనుకుంటే దేవుడు నిన్ను నాశనం చేస్తున్నాడు. వాళ్ళని దూషిస్తాను అంటున్నాడు. ఎవరైతే నువ్వు నేను నా మాటని నమ్మిన ప్రతి వారు కూడా ద్వేషించబడుతున్నారా వాళ్ళు నేను దూషించి ద్వేషించి దేని పనికి రాకుండా చేస్తారు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడటం అనేది దేవుడి చిత్తం. నీ జీవితంలో నీ ద్వారా ఆశీర్వదించబడాలి. డబ్బు అంటే నీ ద్వారా రావాలి. నిన్ను చూసే రావాలి, వేరే వాళ్ళని చూసి రావాలి. ప్రతిరోజు ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు నిన్ను పలకరించి వెళ్ళాలి, నీ ముఖం చూసి వెళ్ళాలి. ఎందుకంటే ఆశీర్వాదం, ఐశ్వర్యం అనేది ఎవరి ద్వారా వస్తుంది? నీ ద్వారా రావాలి. హల్లెలూయా. నేను పలకరించడం ద్వారా రావాలి. నీ ముఖం చూస్తాం. ఇది కదా మనకు కొంతమంది చూసేది. చాలామంది ఒక వ్యక్తులు మంచుకుంటే కనుక ఆ వ్యక్తులు పలకరించి వెళ్ళిపోతారు, పని మంచి పని పోతున్నారు. అది చూసేది వెళ్తారు.
ఎందుకంటే పనులు జరుగుతాయని చెప్పేసి. అంటే ఆశీర్వాదం అనేది భూమిలో ఉన్న సమస్త జనాలు నీ ద్వారా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంకో మాట, ఆదికాండము 13వ అధ్యాయము 14 నుంచి 17 వరకు. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ రోజు అబ్రహాముకి కుడి ఎడమల, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ వైపు చూసినా అది నీ వైపు నీ సొంతం చేస్తున్నట్టు. హల్లెలూయా. ఇప్పుడు నీ దేహాన్ని నీ సొంతం చేసేసి ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఉంటున్నావో ఆ ప్రాంతంలో తూర్పు పడమర ఉత్తరము దక్షిణం నువ్వు చూసిన వరకు నీదే. హల్లెలూయా. నేను చెప్తున్నాను, 3 రోజుల్లో ఈ చిరమణి ప్రాంతంలో తూర్పు పడమరలో ఉత్తరం దక్షిణం ఎటు పెట్టినా అవునా మన సంఘాలు ఉంటాయి. హల్లెలూయా. మన బిడ్డలు ఉంటారు చుట్టుపక్కల, ఎక్కడైనా బిల్డింగ్లు చూసుకుంటారు అన్నమాట. అవునా, నాకు తక్కువ 5-6 బిల్డింగ్లు 10 బిల్డింగ్లు అలా కట్టుకొని మన వాళ్ళు చూసినా కూడా దేవపట్ల సైడ్ చూసినా మన వాళ్ళు కనిపిస్తారు, మదనపల్లి సైడ్ చూసినా మన వాళ్ళు కనిపిస్తారు, ఈ కలివాడ సైడ్ చూసినా మన వాళ్ళు, పెద్దపండ సైడ్ చూసినా మన వాళ్ళు కనిపిస్తారు, రాయచోడు చూసినా మన వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుని ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే మనతో పాటు మన బిడ్డలు కూడా అవునా ఆశీర్వదించబడటం అనేది దేవుడు చెప్తాము. మొదటిగా అంటున్నాడు, నీవు ఉన్న చోటు నుండి. లోతు విడిచిపోయిన తర్వాత, లోతు అంటే తాతానికి సాదృశ్యం అన్నమాట, దిగిపోయడానికి సాదృశ్యం. లోతు మరి పిల్లతండ్రి కుమారుడైన ఎంటబడుతున్నాడు, తనకు కూడా డబ్బులు ఇచ్చేసి దేవుడు ఏం చేసి తెలుసా విడిపించాడు. అలాగే ఇద్దరే తండ్రి కొడుకులే వరుసకి, కానీ లోతు రావడం అనేది దేవుడు చెప్తాను కదా ఒకటి. ఇప్పుడు ఒక్కటి చేసి దేవుడు అబ్రహాంని 1000 మందిని చేయాలి. అలాగే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. చూడండి, యేసుక్రీస్తు నమ్మకం నువ్వు బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ మనతో బాగా కలిసి ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మామని తెలుస్తుందో, చర్చికి వెళ్ళమని తెలుస్తుందో అందరూ దూరం అయిపోతారు. ఫస్ట్ చాలా తక్కువగా అనుకుంటారు, ఏంటి ఈ దేవుడు నమ్మడం ఏంటి. సమరయులు అలాంటి వాళ్ళు యూదుల దగ్గర, మనం కూడా ఈరోజు అలాంటి వాళ్ళు అటు తక్కువ వాళ్ళగా భావిస్తూ ఉంటారు. ఎందుకు భావిస్తూ ఉంటారంటే దేవుడే ఏం చేస్తాడు తెలుసా, ఒంటరిని చేస్తాడు. ఒంటరిని చేసిన తర్వాత ఏమంటున్నాడు, అవును అబ్రహాంని, లోతు అబ్రహాం ఇచ్చిపోయిన తర్వాత ఏమంటున్నాడు, నువ్వున్న స్థానం నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడు, నువ్వేం చూస్తున్నావో అది నేను నీకు ఇస్తాను. అలాగే ఎప్పటి వరకు? సదాకాలం. నీ తర్వాత నీ బిడ్డలకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ బిడ్డలకి ఈ తరతరాలు అవునా స్వాధీనం చేసుకుంటారు. అవునా, ఈ భూమి మీద మనకు కూడా అదే అయిపోతున్నాడు. ఈ చిన్నమైన చుట్టుపక్కల 4 వైపుల 4 దిక్కుల దేవుడు ఈ జీతం సంఘాన్ని విస్తరింపజేయబోతున్నాడు. అలాగే ఒకరు కాదు, ఇతను కాదు. అవునా, ఎంత గొప్ప చేయబోతున్నట్టు ఇది ఒక పట్టణం అయిపోతుంది అన్నమాట. ఈ కొండలు, చుట్టుపక్కల కొండలు ఎంత ఎత్తు అవుతున్నాయో దేవుడు అంత గొప్ప పట్టణం చేయబోతున్నాడు ఈ యొక్క స్థలాన్ని. కాబట్టి అబ్రాహాము చేసిన ఆశీర్వచనం ఎవరికి? అవునా, నమ్మి బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్న మనకు కూడా ఇస్తున్నాడు దేవుడు. ఇది మనకేనా? మనతో పాటు ఎరగని వాళ్ళకు కూడా దేవుడు అంటే ఏదో ఎరగని వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. ఒకసారి కింద 10వ అధ్యాయము చూడండి. ఇప్పుడు అలా చేయాలంటే మనం ఏం చేయాలి? అదే ఫస్ట్ ఆదికాండం 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండమంటాడు. హల్లెలూయా. ప్రతి వారం ఇక్కడ రావడం, ఇక్కడ నడుచుకుని రావడం గల కారణం తెలుసా? నీకున్న నిందల మొత్తం తీసేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకున్న అవమానాలు మొత్తం తీసేస్తున్నాడు. నీకున్న దుఃఖాలు, రోగాలు ప్రతిదీ కూడా తీసేస్తున్నాడు. అందుకంటే నువ్వు నడుచుకుంటే ఇక్కడికి వచ్చే దానికోసమే. దూర ప్రాంతం, దగ్గర ప్రాంతం నడుచుకుని వస్తున్నావా ఈ మాట వినాలని? అయితే మొదటి నేనేం చేస్తాను తెలుసా?
నిన్ను నిందారహితురాలుగా చేస్తాడు. హల్లెలూయా. నిజమే, ఇక్కడ రాకపోయినా కూడా, ఇక్కడ రాకపోక ముందు చెయ్యని తప్పకి మనల్ని నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఏంటో ఈ దేవుడి దగ్గర పోయిన ఎందుకు పనికి మనం. ఫస్ట్లో నా ఇంట్లో కూడా అందరూ అనుకున్న వాళ్ళు, అరే ఈ దేవుడిని నమ్మి తినడానికి కూడా ఉండదురా అని చెప్పినోళ్ళు. అయితే ఈరోజు నాకు తెలిసి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా ఊరు మొత్తం మారిపోయి, ఇప్పుడు మేము ఎప్పుడు వెళ్తామా ప్రార్థన చేయడం, ఇంట్లో అక్కడికి ప్రార్థన చేసుకునే ఎందుకు చూసేవాళ్ళు నా కుటుంబంలో చాలామంది. అలాగే ఎక్కువ శాతం మంది నా కోసం చూస్తున్నారు. అయితే చూడండి ఏమంటాడు, నేను సర్వశక్తిగా దేవుడిని కనుక నీకే వాగ్దానాన్ని నెరవేర్చబడాలనుకుంటున్నావో ఆ వాగ్దానం ఇచ్చేవాడిని, అది నెరవేర్చేవాడిని నేను. నువ్వు నా మాట ఇస్తున్నావు కదా, నేనేం చేస్తా తెలుసా, నా సన్నిధిలో ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, నువ్వు నా మాట వింటున్నట్లయితే నువ్వు నిందారహితుడివై ఉంటావు. హల్లెలూయా. నిందారహితుడివై నువ్వు. చూడండి కింద 2వ వచనం, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందజేసేదము. మామూలు అభివృద్ధి కాదు, అత్యధికంగా అభివృద్ధి చెందడము దేవుని చిత్తము నీ జీవితంలో. చెప్తున్నా కదా, చిన్న వాటి కోసం ఇక్కడ రావద్దు. గొప్పవి కావాలనుకుంటే మాత్రమే ఇక్కడ రావాలి. గొప్పవి అనుభవించాలనుకుంటే మాత్రమే ఇక్కడ రావాలి. సంతోషం సంపూర్ణంగా కావాలనుకుంటేనే ఇక్కడ రావాలి. ఒకరి మీద ఆధారపడకుండా జీవించాలంటేనే ఇక్కడ రావాలి. అనేక మందికి ఇవ్వాలి అనుకుంటేనే ఇక్కడ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమంటాడు, నా సన్నిధిలో నడుచుచూ నిందారహితులు ఉంటే నాకు నీకు మధ్య నా నిబంధన ఏంటది, పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధాత్మ వాగ్దానం ఇచ్చి, ఆ రోజు కుమారునిచ్చి ఎలాగైతే ఇస్సాకునిచ్చి వాగ్దానం నెరవేర్చాడో మనకి పరిశుద్ధాత్మనిచ్చి మనలో ఒక కుమారుని జన్మింపజేసి ఆ పరిశుద్ధాత్మ వరం ద్వారా ఏమంటున్నాడు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు కాదు, దేవుడే అభివృద్ధి. ఈ రోజు నిజంగా రోగం ఉండి ఒకవేళ ఇబ్బంది పడుకుంటూ వస్తున్నారు, రావడానికి శాంతి లేక కూడా ఇబ్బంది పడుకుంటూ ఇక్కడికి వస్తున్నారు, తినడానికి తిండి లేక కూడా ఇక్కడికి వస్తున్నారు, అవునా, అప్పులు ఉండి ఇక్కడికి వస్తున్నారా, నొప్పులు ఉండి ఇక్కడికి వస్తున్నారా. అయితే వాటిని నువ్వు పోగొట్టుకోవడం కాదు, ఎదుటివాడి కలిగితే నువ్వు పోగొడతావు ముందు రోజుల్లో. హల్లెలూయా. నీ సాక్ష్యాలు బట్టి కాబట్టి నేను ఏం చేయాలనుకున్నాడు, అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. ఇంకో మాట, ఆదికాండము 22వ అధ్యాయము 16 నుండి, నీకు ఒక్కడైనా నీ కుమారుని వెలుగు తీయక ఈ కార్యం చేసి. చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, అబ్రాహాము వాగ్దానం చేశాడు కదా కుమారుని ఇస్తుందని, 100 సంవత్సరాలు కుమారుని ఇస్తాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత పరీక్షిస్తాడు, కుమారుడు మాట వింటాడా. కుమారుని ప్రేమించాడు కదా, ఎందుకంటే 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు కుమారుడు కోసం ఎదురు చూశాడు అబ్రాహాము. దేవుడు పిలిచిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరాల తర్వాత బిడ్డలు ఇచ్చాడు. అబ్రాహాము ప్రాబ్లం ఏంటి, గర్భఫలం లేదు, డబ్బులు లేవని కదా, గర్భఫలం లేదు, గర్భఫలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని, నీ కుమారుడిని నాకు బలిగా అర్పించు అంటాడు. ఆ పని చేసి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళిపోయి ఆ రాళ్ళ మీద కట్టె మీద బట్ట పెట్టి ఆ కట్టె మీద బట్ట పెట్టి కుమారుడిని కట్లు కట్టి కాలు చేతులు కట్టుతో చంపాలని ప్రయత్నం చేస్తానికల్లా దేవుడి దూత వచ్చి ఆపి ఏమంటాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని వెలుగుతీయగా ఈ కార్యం చేసినందున చదువు వస్తున్నాను. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా. హల్లెలూయా. చూడండి, ఆకాశ నక్షత్రాలు లెక్క పెడతారా, భూమిని ఇసుకను లెక్క పెడతారా, లెక్క పెట్టలేవు. నీ సంతానాన్ని కూడా అంత గొప్ప చేస్తాను అంటున్నాడు.
చేసేది ఎంత చూడండి. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేసినని యెహోవా చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరినో ప్రమాణం చేయట్లా, దేవుడే నా మీద కొట్టేసుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఖచ్చితంగా భూమి మీద ఇశ్రాయేలులంతా ఆకాశంలో నక్షత్రాల కన్నా గొప్ప నేను చేస్తాను. నీకు పుట్టబోయిన బిడ్డలు ఏం చేస్తాను తెలుసా? శత్రువులు గౌరులు ఎవరంటే హల్లెలూయా. శత్రువులు అవునా. కొన్ని ఇప్పుడు ఇచ్చిన కొన్ని హద్దులు ఉంటాయి అన్నమాట. కొంత దూరం వరకే కొన్ని గ్రామాలకు కొంత హద్దులు ఉంటాయి. అయితే హద్దులు దాటి స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. మన బిడ్డలు రాబోతున్న రోజుల్లో మనం ఏ గ్రామాలంటే ఉంటున్నామో పక్క గ్రామాల్లో కూడా కొనపెడతారు. హల్లెలూయా. పక్క గ్రామాలు పక్క మండలాల్లో కూడా ఇల్లు కట్టుకుంటారు. పక్క జిల్లాల్లో పక్క దేశాల్లో కూడా అవునా ప్లాట్లు కట్టుకొని గొప్ప స్థాయిలో ఉంటారు. హల్లెలూయా. ఆడ ప్రాంతం మొత్తం ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకుంటారు. శత్రువులు రాని చోటికి దేవుడు తీసుకెళ్ళి మనం గొప్ప చేస్తాడు. శత్రువు యొక్క గౌరవం కూడా స్వాధీనపరచుకోవడం ఎవరు? మనతో పాటు మన బిడ్డలు ఉంటుంది. హల్లెలూయా. ఒకరు కాదు. అయితే ఒక మంచి వాగ్దానం ఇంకా ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు కనిపించారు. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 25 నుంచి చదువుతున్నాం. ఇది నిజంగా మన జీవితంలో నెరవేర్చబడాల్సిన కార్యాలు. 23వ అధ్యాయము నిర్గమకాండము 25 నుంచి చదవండి. ఒకటి తర్వాత ఒకటి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను అని చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దేవుడి మాట మాత్రమే వినాలి. ఎవరి మాట మీరు ఉండాలని లేదు. ఏ ఒక్క మనిషి నేనైనా సరే ఈ వాక్యం కాకుండా ఏం చెప్పినా మీరు నమ్మొద్దు. కొన్ని చోట్ల నేను కొంతమంది సేవకులు చెప్పాను. ఏమంటే, అమ్మా అయ్యా మీరు యేసుక్రీస్తు వాక్యం చెప్పండి, కానీ యేసుక్రీస్తు వాక్యం ఎందుకో వాళ్ళంటే నువ్వు చర్చికి వస్తే 3,000 కడితే ఇల్లు కట్టిస్తారంట, 4,000 కడితే అవునా మన ₹1,00,000 ఇస్తారంట, అకౌంట్లో మన ₹1,00,000 పంపిస్తారంట. ఈ మాత్రం చెప్పదు. ఇట్లా చేసి చాలా మంది అవునా దేవుడి వాక్యం బాగా ప్రకటించి రక్షణ నడిపించి కూలిపోయారు, పని కాకుండా పోయారు. కాబట్టి నేనైనా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు కడితే మీకు ఎంత వస్తాయని అని చెప్పినట్టు నా మాట నమ్ముతుంది. ఈ మాట మాత్రం నమ్ముతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు? నీ దేవుడిని యెహోవాను సేవింపాలన్నాడు. అంటే నేనేమైతే వాక్యం చెప్తున్నానో అదే నిజము, అదే నీ జీవితం జరుగుతుంది నమ్మాలంతే. నేనేం చేయలేదు, నేను ఇచ్చేదే లేదు. సమస్తము నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు. పరిశుద్ధాత్మ ఇచ్చాడంటే నువ్వు యేసుక్రీస్తు నా పాపల కొరకు మరణించి చనిపోయి నమ్మి బాప్తిసం తీసుకున్నాడు నెలలో మునిగి. అయితే నీకు పరిశుద్ధాత్మను వాగ్దానం ఇస్తున్నాడు. ఆ తర్వాత ఈ వాగ్దానం అంతా నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. సేవించడం అంటే ఏంటమ్మా? సేవించడం అంటే ఏంటి? సేవించడం తెలుసా? మనము కొంత ఆహారము కానీ నీళ్లు కానీ జావగా చేసి మనం మా ఏరియాలో కలిసి సగ్గు బియ్యం, సేమియా, నీళ్ళు అన్నీ పోసి మనం బాగా పంచదార చేసేసి యాలకులు వేసి దాన్ని మాకు ఇస్తారనమాట. భోజనం చేసి చూడదు. దాన్ని ఏమంటారంటే సేమియా పరమాన్నం అంటారు అనమాట. దాన్ని ఏం చేస్తారంటే నవలం, దాన్ని ఏం చేస్తారంటే తల ఎత్తుకొని తాగుతారు. దాన్ని మన భాషలో ఏమంటారంటే సేవించడం అంటారు. అంటే ఇక్కడికి వచ్చి నువ్వేం చేయాలంటే తీసుకోవాలంటే ఏ మాట అయితే సేవకునుడి ద్వారా ప్రకటించబడుతుందో వాక్యము అది నువ్వు తీసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. హల్లెలూయా. తినే తిండి కానీ తాగే నీళ్లు కానీ నీకు ఎక్కువ ఇస్తాను. హల్లెలూయా. ఇంతకుముందు నీళ్ళ కోసం ప్రయాసపడుతున్నాను. అదే ఆదివారం కూడా రాకుండా పనిచేస్తున్న వాళ్ళు ఇంకోసం ప్రయాసపడుతుంటారు. కానీ ఇదే ఆదివారము నువ్వు ఈ మాట వినడం కోసం వస్తే మొదట ఏం చేస్తున్నాడు? నీ ఆహారము నీ పానము దీవిస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజు మాత్రమే కాదు, ఈ నెలకి ఈ సంవత్సరం మొత్తానికి కూడా తినడానికి తాగడానికి తక్కువ కాకుండా చేస్తాను. హల్లెలూయా. మొదలు చేసేది తినే తిండి తాగే నీళ్ళు ఇవి తక్కువ కాకుండా చేస్తారు. వచ్చి దేవుడి మాట విని ఆయన దగ్గర నుంచి పొందుకుంటా ఉంటే అతను నేను
నీ మధ్య నుండి రోగమును తొలగించదను అంటున్నాడు. హల్లెలూయా. మొదటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాట్లాడిన తర్వాత దేవుని ఆత్మ నింపడి ప్రతి వాడికి జరిగేది తెలుసా? అన్నం తక్కువ కాదు, నీళ్ళు తక్కువ కాదు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ మాటలు నిజంగా ఏ పని చేయకుండా ఈ మాటలు వేసి చెప్పండి. తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు, ఇవి రెండు మాత్రం తక్కువ కావు. ఇంకోటి మూడోది, నీ మధ్య నుండి రోగమును తొలగించాలి. ఒక్క రోగము ఒక నొప్పి రాకుండా చేయడము దేవునికి ఇష్టము, ఆయన దగ్గర నుంచి పొందుకుంటా ఉంది. అలాగే ప్రతి రోజు, ప్రతి పూట, ప్రతి వారము ఈ మాటలు వింటున్నప్పుడు అయితే నీకు జరిగేది తెలుసా? తిని తక్కువ కాదు, తాగే నీళ్ళు తక్కువ కావు, అలానే రోగం అనేది రాకుండా చేస్తుంది. కాబట్టి ఆత్మీయ ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు, వాక్యాన్ని, అలానే పరిశుద్ధాత్మ కూడా ప్రవాహం ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరో నీకు ఇవ్వాల్సిన పని లేదు, దేవుడే నీతో మాట్లాడతాడు. బాత్రూంలోకి వెళ్ళి నీతో మాట్లాడతాడు, భోజనం చేస్తాను నీతో మాట్లాడతాడు, పండుకుంటున్నా నీతో మాట్లాడతాడు, పొలానికి వెళ్తాను నీతో మాట్లాడతాడు, ఆఫీస్కి వెళ్తాను నీతో మాట్లాడతాడు, వ్యాపారం చేస్తాను నీతో మాట్లాడతాడు. ప్రతి చోట దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మొదట ఆహారము, ఈ రెండు తక్కువగా. ఇంకోటి మూడోది, అనారోగ్యం అనేది నీకు రాకుండా చేయడము మూడో పని. రెగ్యులర్గా ప్రతి వారం వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి నేను చెప్తున్నా కదా, ఒక రోగం రాదు. హల్లెలూయా. వస్తుందంటే కనుక ఇక్కడ గడప దాటిపోయిన తర్వాత నువ్వేమి ఆలోచిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం చూస్తున్నావో నాకు లేదు. నువ్వు చూసేదాన్ని బట్టి, నువ్వు వినేదాన్ని బట్టి, నువ్వు చేసే పనులు బట్టి దేవుడు నీకు కార్యాలు చేస్తాడు. ఒకరిని అసహించుకున్నా, ఒకరిని ద్వేషించినా, ఒకరిని దూషించినా, ఒక చెడు మాట చేసి నీ ఆలోచన పెట్టుకున్నా, అవి నీకు దేవుడి మాట నిర్వర్తించవు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మాత్రమే సేవించాలి, అప్పుడు ఆయన నీ ఆహారం, నీ పానము దీవిస్తాడు, నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాడు. చదువుకుందాం. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉన్నదట. హల్లెలూయా. ఇక్కడికి వచ్చే గడ్డు తల్లులు కానీ, అంటే కడుపు దిగబడటం అంటే గర్భఫలం కలిగిపోవడం కానీ ఉండకూడదు. ఇక్కడ అసలు బిడ్డలు పుట్టకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళు గడ్డుతల్లుగా ఉండడానికి లేదు, గొడ్డురాలు ఉండడానికి లేదు. మందిరానికి వచ్చి దేవుడు మాట్లాడుతున్న వాళ్ళకి ఏది కూడా తక్కువ కావడానికి బిడ్డలు కావాలి, అలానే గర్భఫలం కలిగి, అవునా, ఒకసారి ప్రెగ్నెన్సీ పోయి 2 సార్లు తింటే మన అంతా చెప్పడానికి లేదు. ఇక్కడ కడుపు దిగబడేది, గొడ్డుది ఈ సంఘంలో ఉండడానికి వీల్లేదు. అలాగే చదవండి. నీ దినముల యొక్క సంపూర్తి చేసేదను. నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాను. ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో అన్ని సంవత్సరాలు ఉండాల్సింది. అన్ని సంవత్సరాలు, అన్ని నెలలు, అన్ని రోజులు, అన్ని గంటలు, అన్ని నిమిషాలు, అన్ని సెకండ్లు నువ్వు ఈ భూమిని బ్రతకాల్సింది. దేవుడు 80 సంవత్సరాలు పెట్టాడా? 80 సంవత్సరాలు నువ్వు ఉండాల్సింది ఆరోగ్యంతో. నీ దినముల లెక్క సంపూర్తి చేయడం దేవుడికి ఇష్టం. ఇంకో చోట యోగంలో రాయబడింది, పూర్ణ వయస్సు గలవాడై నీవు సమాధికి, అబ్రహాం కరెక్ట్ మంచి ముసలితనం మందు, వృద్ధాప్య మందు నువ్వు పాతి పెట్టబడతావు అంటాడు. 175 సంవత్సరాలకి, అవునా, 70 సంవత్సరాలకి మరి అబ్రహాము మరణించాడు. మంచి ముదిమి వచ్చేంత కూడా ఉన్నారు. మనకు కూడా వచ్చే దేవుడు పెట్టిన 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, 90 సంవత్సరాల, 100 సంవత్సరాల సంపూర్తి అయ్యేంత దాకా నువ్వు ఉండాల్సింది. అది తీసుకెళ్ళి ప్రభావం అంటానికి లేదు. ప్రశాంతంగా జీవితాన్ని అనుభవించి అనేక మంది సాక్ష్యం చెప్పుకొని నువ్వు సాక్ష్యం నిలబడి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ప్రభా ఇదిగో ఈ 100 సంవత్సరాలకి, 80 సంవత్సరాలకి ఇక నేను వస్తా ప్రభా అంటే, రా నా కుమారుడా, అయిపోయింది, నువ్వు బాగా ఫలించావు, ఆ ఫలాలు నీ ఫలాలు ఇతరులకు ఇచ్చావు, వాళ్ళు తిరిగి కూడా ఆనందిస్తున్నారు, రక్షణ పొందుతున్నారు, కాబట్టి నువ్వు కూడా నా దగ్గర రా అని పిలవాలి దేవుడు. చదవండి కింద. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తారు. హల్లెలూయా. ప్రాబ్లం ఇదే. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో నమ్మకముందు మనం పట్టించుకోరు. అసలు ఎవరు యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా, మందిరానికి రాకుండా, చర్చికి రాకుండా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. అసలు వాడు తాగుతున్నా, దిగుతున్నా, వ్యభిచారం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, అబద్ధాలు ఆడుతున్నా, మనుషులు దొంగతున్నా, కొడుతున్నా, తిడుతున్నా, ఏం చేస్తున్నా అసలు పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే మారి యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో మొదలు ఏం చేస్తారు తెలుసా? హేళన చేస్తారు, అవమానంగా మాట్లాడతారు.
అయితే మనం ప్రతి వారం రెగ్యులర్గా రావడం వల్ల మన మంచితనాన్ని కానీ మన నీతిని కానీ చూసేమవుతుందో తెలుసా, భయపడిపోతాం. ఎక్కడ జరిగింది చూడండి ఒకసారి జరిగింది ఒక చోట. ఎక్కడబ్బా, దావీదు గారి జీవితంలో జరిగిందన్నమాట. చూడండి, మొదటి సమయం 18వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. మొదటి సమయాల గ్రంథము 18వ అధ్యాయము. అంటే మనుషులు ఎందుకు భయపడతారు అనేది నేను చెప్తున్నా. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్టు చేస్తున్నా కదా, ఎందుకు భయపడతారు అని. 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్నికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని చాలు. సౌలు అనేది రాజు అన్నమాట. దావీదు అనేవాడు పనుడు. సౌలు రాజు, దావీదు పనుడు. దావీదుని ఎక్కడికైతే పంపుతున్నాడో ఒక పని విషయంలో, ఆ పని దావీదు ఏం చేస్తున్నాడు, మంచి బుద్ధి కలిగి ఆ పని చేసుకుని వస్తున్నాడు. అయితే మనోడు చేయగలిగింది చూడండి, అదే 18వ అధ్యాయంలో 12వ వచనంలో చదవండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడేంటో చూచి సౌలు చూడండి. ఇవి నేనేమో ఒకటికైనా మాకు యజమాని ఒక కంపెనీ జాయిన్. ఆ యజమాని మేనేజరు చెప్పిన మాట మనం వినాలి. అయితే ఇక్కడ దావీదు కూడా సౌలు గారు చెప్పినట్టు చేస్తున్నప్పుడు, ఇప్పుడు సౌలు కూడా దేవుని ఆత్మ ఉంది, దావీదు కూడా దేవుని ఆత్మ ఉంది. అయితే ఎప్పుడైతే దావీదు చెప్పిన పని సౌలు చేసుకుని వస్తున్నాడు, అది సౌలు చెప్పిన పని దావీదు చేసుకుని వస్తున్నాడు. ఈ సౌలులో ఉన్న ఆత్మ, దేవుని ఆత్మ దావీదులోకి వెళ్ళిపోయింది. అలాగే దావీదులోకి దురాత్మ వచ్చేసింది. అప్పుడు ఇదేమైంది, యెహోవా తనను విడిచి దావీదులకు తోడేంటో చూసి సౌలు దావీదులకు, ఇప్పుడు రాజు భయపడిపోవాలా పనుడు అంటే, పనుడు భయపడాలి రాజంటేనే పనుడు భయపడేది. కానీ దేవుడు దావీదు తోడేయడం సౌలు రాజు చూసి దావీదుకి పనుడికి భయపడుతున్నాడు. అలాగే మంచి పని చేసుకుంటాడు, ఏ పని చెప్పి చేసుకుంటున్నాడు, ఒకడు కూడా నష్టం చేసుకోరు. అట్లా చెప్పి చెప్పాడు, కరెక్ట్గా చేసుకుంటున్నాడు. ఇక చూస్తున్నాడు సౌలు రాజు, అదే ఇదేంటి నేను చెప్పినట్టు కరెక్ట్గా చేసుకుంటున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు, ఉన్నట్టుగా నేను 1000 రూపాయలు తీసుకుంటున్నాడు, లక్షలు తీసుకుంటున్నాడు, కోటి రూపాయలు తీసుకుంటున్నాడు, కేజీ బంగారు తీసుకుంటున్నాడు, ఈడైతే ఎట్లా చేసుకుంటున్నాడు అని చెప్పి భయం అనేది రాజుకి మొదలైంది. అలాగే ఇప్పుడు మనుషులు కూడా అంతే. నువ్వు రెగ్యులర్గా ఎక్కడికి వచ్చి దేవుడు మాట్లాడడం వల్ల నీ ఎదుగుదల అనేది, నీ ఆత్మీయ జీవితం అనేది, నీ బుద్ధి అనేది చూసి మనుషులు భయపడిపోయి ఏం చేస్తారు తెలుసా, రే పోవద్దురా, అక్కడికి చర్చికి పోవద్దురా. ఇప్పుడు నిజంగా సంఘాల్లోకి చాలామంది వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కారణం తెలుసా, భయం. వీళ్ళు ఎక్కడ గొప్ప అయిపోతే మేము ఇక్కడ దేని పనికి రాకుండా పోతాము అని చెప్పేసి, ఎందుకంటే తాగుబోతులు లెక్క పెట్టం, తిరుగుబోతులు లెక్క పెట్టం, వ్యభిచారం లెక్క పెట్టం. అంతకుముందేమో వాళ్ళు భయపడిపోతుంటాం. మనం కూడా తాగి తిడతారు కొడతారని చెప్పి భయపడిపోతున్నాం, గొడవ పెట్టుకుంటూ భయపడిపోతాం. కానీ యేసుక్రీస్తు నమ్మితే దేనికి భయపడరు. అలాగే మరణం వస్తున్నా కూడా భయపడరు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఎరగని వాళ్ళు, దేవుడు ఎరగని వాళ్ళు, ఈ దగ్గరికి ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఆక్రమించుకుంటారు. కాబట్టి అవునా, ఈ మతము అంటే ఈ క్రిస్టియన్ అనే వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక ఈ ప్రాంతాన్ని, ఈ యొక్క ఊరిని, ఈ మండలాన్ని, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఆక్రమించుకుంటారు కనుక వీళ్ళని ఇక్కడ లేకుండా చేస్తే మనం సంతోషం. మనం తాగొచ్చు, తిరగవచ్చు, అవునా, ఇతరులు ముంచవచ్చు, అనేక లంచం తీసుకోవచ్చు, మనం కొట్టవచ్చు, ఏం చేసి మనం మన మాట. అందుకే నా తెలిసి ఇప్పటికైతే చాలా సంఘాల చర్చలు లోపలికి వెళ్ళి కూడా గోడ పెట్టుకుంటున్నారు. కానీ ఏమంటాడు, నువ్వు కనుక మంచి బుద్ధి కలిగి దేవుడు చెప్పినట్టు చేస్తున్నట్లయితే కనుక రాజు సౌలు ఎలాగైతే దావీదుకు భయపడ్డాడో నిన్ను బట్టి మనుషులు భయపడేట్టు చేస్తాడు. అలాగే అయితే ఇక్కడ భయపడుతున్నాడు. ఇంకో మాట్లాడు, 10వ వచనం రెండు పాసం, 18వ అధ్యాయము 15వ వచనం. అందులోనే దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికంగా, హల్లెలూయా, భయం కాదు, ఎక్కువ భయం మొదలవుతుంది. హల్లెలూయా, నువ్వు కనుక మిక్కిలి సుబుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి ఉంటే నీ ఇంట్లో వాళ్ళు కాదు, భర్త కాదు, భార్య కాదు, తల్లిదండ్రులు కాదు, కుటుంబ సభ్యులు కాదు, పక్కెళ్ళ కాదు, వీధిలో వాళ్ళు సైతం, ఊళ్ళో వాళ్ళు సైతం కూడా భయపడతాను నేను చూసి. హల్లెలూయా, భయపడిపోతాను. మా ఊళ్ళో ఉన్నప్పుడు నేను
నేను నమ్మకం ఉంది చాలామంది ఆ ఊరి మధ్యలో ఉంటుంది, మా ఇల్లు కూడా అందరి మధ్యలో 3 దారులు మధ్యలో ఉంటుంది. ఎవరు వచ్చినా అక్కడికి వచ్చి తిడతా ఉంటాడు తాగి. మేము డోర్లు వేసుకొని మనకెందుకు వాళ్ళతో చేయించుకుంటాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత దేవుడు పనిచేయడం చూసి తాగి అక్కడికి వచ్చి ఆపి ఒక నిమిషం ఆయన జరుగుతున్నావా అయితే నేను ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు నామములో ఆ నోరు ఆ కాళ్ళు కదలకుండా కాక అని చెప్తానేవాడు. అంతే కదలకుండా నిలబడేవాళ్ళు, చేతులు ఎత్తేవాళ్ళు, ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు, చదివేవాళ్ళు కాదు. అయ్యగారు దొరగారు ఆమె నడిపించాయా అని చెప్తున్నాను. మరోసారి వెళ్తావా ఏసునామా ఆ బిడ్డలో ఉన్న దురాత్మ పోవులు కాకనే ఆడెక్కడ పడిపోయేవాళ్ళు లేచి ఎక్కడ ఉన్నాం ఎక్కడికి కూర్చున్నాను నేను. అప్పుడు చెప్పేవాడు ఎవడైనా తాగి నాకు కనపడ్డా వాడికి తెలియదు. హల్లెలూయా. వాడు విడుదల పొందుకుంటాడు. వాడు ఆ యొక్క అలవాటు నుంచి విడుదల పొందుకుంటాడు. కాబట్టి తాగి నా ఎదురు కనపడదని చెప్పేసి ఒక రౌడీ కనుక వాడికి తెలిసిన అక్కడ వాడికి అందుకే నేను పోయానుకో చూసి కారు కానీ వెహికల్ కానీ చూసి అది వీధి రాదు. అది ఆ పాస్ కడప నుంచి పాస్ వచ్చినట్ట ఆయన వస్తే మనం తాగి పోలేదు. కాబట్టి మనం దాపు మొదలుకున్నామని చెప్పేసి అయినా కానీ దేవుడు కనిపించడం పిలిచి ప్రార్థన చేస్తాడు. దాని దెబ్బకి ఏమని తెలుసా, మామూలు భయపడవాళ్ళు పెద్ద వాళ్ళు భయపడరు. ప్రార్థన చేస్తారా అంటే కనుక అయ్యా నీకు దండం పెడతా నేను వెళ్ళిపోతాను చెప్పి. సో మనుషులు నిన్ను ప్రభు మనలో ఉన్నాడని తెలిసి భయపడిపోతాడు. హల్లెలూయా. సౌలు మామూలుగా ఉన్న బుద్ధి ఉన్నప్పుడు చేసిన పని దావీదు చేసుకొచ్చిన పని బట్టి భయపడ్డాడు. మిక్కిలి సుబుద్ధి గలవాడైనప్పుడు మరి అధికంగా భయపడుతున్నాడు. హల్లెలూయా. భయపడాలి, అధికంగా భయపడాలి. ఇంకా కింద ఒక మాట ఉంది చూడండి, 18:29 రాయబడింది. 18:29 రాయబడింది. మొదటి సమయ గ్రంథము. దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద మనుషులను కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. ఈ దేవుని మందిరానికి వచ్చి మంచి మాటలు నేర్చి నువ్వు మంచి బుద్ధికి వెళ్తున్నావా, జీవితాంతం నీ మీద కత్తులు పెట్టుకుంటాడు అన్నమాట. ఎప్పుడు కనపడతావు పొడుద్దావు అని చెప్పేసి. అలాగే నువ్వేమో తప్పు చేయవు, వాళ్ళని తప్పు మాట్లాడవు, వాళ్ళకి అన్యాయం చేయలేదు, వాళ్ళని మోసం చేయలేదు, వాళ్ళని దగా చేయలేదు, వాళ్ళని వంచలేదు. అయితే ఇప్పుడు సౌలు ఏమయ్యాడు, మరి ఎక్కువగా దావీదుకు భయపడుతున్నాడు. హల్లెలూయా. భయపడ్డాడు, అధికంగా భయపడ్డాడు, మరి ఎక్కువగా భయపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ పరిశుద్ధాత్మ వాగ్దానాలకు వస్తే తెలుసా, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆయన బట్టి మనుషులందరూ నీకు భయపడేట్టు చేస్తుంటారు. హల్లెలూయా. నీకే భయపడేట్టు చేస్తుంటారు. అందుకనే ఇక్కడ మనం వర్తిస్తే కలిసిపోలేదు, భయపెట్టుకోవడం. నాకు చెప్పింది అదే, అయ్యా నేనుంటే ఎక్కడెక్కడో ప్రాణం చేస్తున్నారు, దయ్యాలు కొడుతున్నారు, అవునా, అటోడు తెచ్చిపోయింది, ఇటోడు తెచ్చిపోయింది, మమ్మల్ని కూడా తెచ్చిపోతున్నారు, మాట్లాడగా చెబుతున్నారు. కాబట్టి ఇతను ఇక్కడ ఉంటే మాకు చాలా ఇబ్బంది. పోలీస్ దగ్గరికి వచ్చి చెప్పేది అనమాట. ఈయన ఉంటే ఈ ప్రాంతంలో ఉంటే ఈయనకి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమను. ప్రభువుని బట్టి పరిశుద్ధాన్ని బట్టి మనసు నీకు భయపడదు కాక. కాబట్టి బైబిల్లో రాయబడింది, నీకు అపాయం ఏది నీకు రాదు, ఏ తెగులు నీకు రానికి. 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగి వచ్చినా కూడా ఏ కీడు నీకు రాదు. నీ గుడారం క్షేమ నివాసం ఉండదని నీకు తెలిసి ఉంటుందని బయటకు రాయబడింది. పగలు అవునా వచ్చే బాణాలకి అవునా దేనికని నువ్వు భయపడటానికి ఏం లేదు. నువ్వు ఆయన మాట నీ బిడ్డవైతే కనుక నేను హెచ్చించడమే కానీ తగ్గించడానికి దేవుని చిత్తము కాదు. ఇంకో మాట బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాటల్లో 29 మొదటి రాయబడింది, సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తానని రాయబడింది. నీకు ఆకాశపు వాకిళ్ళు విప్పి మంచి ధనాన్ని ఇస్తానని రాయబడింది. నీవు అప్పిచ్చే బిడ్డగా నేను చేస్తానని రాయబడింది. కలగా నేను చేస్తానని రాయబడింది. పైవాడిగా ఉంటామని రాయబడింది. కాబట్టి ప్రతి వాగ్దానం దేని వల్ల తెలుసు ఆత్మ తెలుసా, యేసుక్రీస్తు యొక్క ఆత్మతో నింపడటం. హల్లెలూయా. అది ఒక మాట రాయబడి చివరగా చూడండి, ఈ వాగ్దానం మొత్తం కూడా అవునట్టుగానే ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 వచనం రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 వచనం చివరగా లాస్ట్ మాట. ఏ వాగ్దానం తీసుకున్నా కూడా అది
నీ జీవితం నెరవేర్చబడాలని దేవుడు చెప్తున్నది. మొదటి అధ్యాయము 20 వచనం. అదేనా? సారీ, 2 కొరింథీ మొదటి అధ్యాయం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైన. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన నిశ్చయములై ఉన్నవి. దాన్ని ఏమంటున్నావు? ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు అవునా? దేవుడి వాగ్దానాలు అన్నీ కూడా నీకు రావాలి, నువ్వు దేవుడిని మహిమపరచబడాలి. ప్రతి వారం వచ్చి చెప్పేసి సాక్ష్యం కావాలి. దేవుడు నిజంగా నువ్వు చెప్తున్న ప్రతి పని చేస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అనేది దానికి సాక్ష్యం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి సాక్ష్యం ఏంటి? దేవుడు నీ జీవితం చేసిన పని బట్టి. కాబట్టి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అది క్రీస్తునందు ఎలా ఉన్నాయి? అవును, ఆమేన్ అన్నట్టుగా. ఎందుకంటే మన ద్వారా దేవుడికి ఏం కావాలి? మహిమ కలగాలి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీలో ఉండి పని చేస్తున్నాడని ఎవరు తెలియాలి? ఇంట్లో వాళ్ళు తెలియాలి, భర్తలు తెలియాలి, భార్య తెలియాలి, బిడ్డలు తెలియాలి, తల్లిదండ్రులు తెలియాలి, అన్నదమ్ములు తెలియాలి, అక్క తెలియాలి, పక్కింట్లో తెలియాలి, వీధిలో వాళ్ళు తెలియాలి, ఊళ్ళో వాళ్ళు తెలియాలి, ప్రపంచమంతా నీ ద్వారా తెలియాలి. హల్లెలూయా. నీ ద్వారానే సమస్త జనాలు కూడా యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం, అబ్రహాము ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుందని మన గొప్పతనాన్ని బట్టి యేసుక్రీస్తు అంటే ఏంటో అందరికి తెలియపరచుకోండి. గొప్ప కాకపోతే ఒకటి పరచుకోండి. మనం నీ స్థితి మారకపోయినా, నీ అలవాటు స్థితి మారకపోయినా, నీ స్థితి నీ కుల స్థితి మారకపోయినా, నీ పంట స్థితి మారకపోయినా, నీ జాబ్ స్థితి మారకపోయినా, నీ ఆర్థిక అభివృద్ధి మారకపోయినా, నీ వ్యాపారంలో మారకపోయినా, రాజకీయంలో గొప్ప కాకపోయినా నేను ఎవడో పట్టించుకోడా. ఓడిపోయిన వాళ్ళు పట్టించుకుంటారా? నష్టం వచ్చి పట్టించుకుంటారా? లేదు. అలానే ఎడకొచ్చి కూడా నీ జీవితంలో పనిచేయట్లేదని ఎవరు నేను పట్టించుకోడు. కానీ నా జీవితంలో ఇలా పనిచేస్తున్నాడని చెప్తూ అవి చూపించినట్లయితే ఏమవుతుంది? దేవుడి నామానికి మహిమ వస్తుంది. తద్వారా ప్రభు ఎవరు ఉన్నారో అని తెలుస్తుంది. తద్వారా వాళ్ళు విడిపించబడతారు, ఆశీర్వచనాలు నీ ద్వారా పొందుకుంటారు. అలాగే నీలాంటి సంతోషం, నీలాంటి ఆనందం, నీలాంటి నెమ్మది, నీలాంటి రక్షణ వాళ్ళు కూడా చూస్తారు. అనేక మంది సాక్షి చెప్తారు. ఇంటి కృప మీ అందరికీ కలుగును గాక, మీరు సమృద్ధి పొందుకుందురు గాక, సంపూర్ణంగా ఈ వాగ్దానం పొందుకుని అనేక మందికి ఇచ్చే బిడ్డగా మారుదు గాక. ఈ పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం నీ జీవితంలో ఫలాలు ఫలించేట్టుగా చేయుడు గాక. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి వారు వరాలను పొందుకుంటారు, వరాల తర్వాత ఫలాలు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ లేకుండా ఏం చేయదు. సంఘాలకి ఇది చెప్పులేకపోతున్నారు. ఏమంటారు? ధర్మశాస్త్ర ప్రకారం అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నేను అది చేయొద్దని చెప్తాను. పరిశుద్ధాత్మ ఇవన్నీ అసలు చేయకుండా చేస్తారు. ఈ ధర్మశాస్త్ర ప్రకారం బోధన ఏం చేస్తుందంటే 9% బాగానే చేస్తుంది. ఆ 10% వచ్చిన 10వ మాట చేయకపోవడం వల్ల ఈ 9 పనులు కూడా పాలైపోవడం. చూడండి, 9 మంచి పనులు చేసి ఒక మంచి పని చేయకపోతే ఏమవుతాము? చెడ్డోడు అవుతాం లేదా? ధర్మశాస్త్ర ఆజ్ఞ కూడా అంతే. 9 ఆజ్ఞలు పాటించి 10 ఆజ్ఞలు పాటించకపోతే ఏమవుతుందంటే అవన్నీ కూడా పనికిమాలినవి కావు. అవునా? నెరవేర్చలేకపోవడం వల్ల దేవుడు నిజంగా లేదనుకుంటే అందుకని ఇతను విచారణ చేస్తున్నాడు, ఇతను దొంగతనం చేస్తున్నాడు, ఇతను తాగుతున్నాడు, ఇతను తిరుగుతున్నాడు, ఇతను ఇష్టాచారం జీవిస్తున్నాడు అని చెప్పేసి దేవుడి దగ్గర రాకుండా పోతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చి ఈ వాగ్దాన ప్రకారం ఏం చేస్తాడు తెలుసా? నీకు బోధిస్తాడు, నీకు చూపిస్తాడు, నీకు జ్ఞాపకం చేస్తాడు. భార్య ఉన్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, అవునా బిడ్డలు ఉన్నా లేకపోయినా, నువ్వు తప్పు మార్గంలో నడకుండా, కుడి ఎడమలో వెళ్ళకుండా నేను సరళ మార్గంలో సరైన మార్గం నడిపించినట్టు చేస్తాడు. ఈ భూమిని అభివృద్ధి పరుస్తాడు. నీ ద్వారా అనేక మంది అభివృద్ధి పొందినట్టు చేస్తాడు. ఇటు కృప మీ అందరికీ కలుగుగా. ఇటు అబ్రాహాము ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నట్టుగా పరిశుద్ధాత్మ వాగ్దానము పరిపూర్ణం పొందుకుందుగాక. ఈ పరిశుద్ధాత్మక వాగ్దానం నీ ద్వారా అనేక మంది విస్తరించబడును గాక. ప్రపంచం మొత్తం ఈ పరిశుద్ధాత్మ యొక్క నామం యేసుక్రీస్తు తెలియపరచబడును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన యేసు నీకు స్తుతిస్తోత్రం ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో ప్రభు మాకు బోధిస్తున్నాం ప్రభు. నీ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారి ప్రభువా,
ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నాడు బతికున్నంత వరకు, అదే ఆత్మనే ప్రభు వాగ్దానంగా నిబంధనగా అబ్రాహాముకు ఇచ్చినట్టుగా నీ కుమారుడు యొక్క ఆత్మ మాకు అనుగ్రహించిన ప్రభు. అది మొదలు చెప్తున్నావు, క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాదన్న ప్రభు. దేవుని ఆత్మ చేత ప్రభు శరీర క్రియలు చంపాలని కోరుతున్నాం ప్రభు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపడతారు వాళ్ళందరూ దేవుడి కుమారులు. మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలు నెరవేర్చు. ఎందుకంటే ఆత్మానుసారం ఆత్మవిషయాలను మనసు పెడతారు. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం ప్రభు మాకు వాగ్దానించారు. అటు ఆత్మీయ వాగ్దానం ప్రభు అగ్ని ప్రభు బిడ్డలకు ప్రసాదించడానికి స్తోత్రం ప్రభు. విన్న ప్రతి ఒక్కరి జీవితాల ప్రభు అబ్బురాముని ఎంత గొప్ప చేశావు, అట్టి గొప్పగా ప్రభా ఈ సంఘం ఎదుగుడుగాక. సంఘంలో ప్రతి బిడ్డ ప్రభు బలమైన నీ వాగ్దానాల ప్రభావ పొందుకోండి. ఎందుకంటే క్రీస్తులందు ఆ వాగ్దానాలతో అవునన్నట్టుగా ఆమెనన్నట్టుగానే ఉన్నాయి కదా ప్రభు. నీ నామాన్ని బయట తీసుకొచ్చే విధంగా ప్రభావ ప్రతి కార్యం సఫలపరచడం చేస్తున్నాను. ఆగిపోయిన పనులు కానీ, ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ, రాజకీయాల ప్రభావం ఓటమి కానీ ప్రభావ పరిపూర్ణంగా ప్రభావ విడుదల ఇచ్చేది. ఆ పరిస్థితులు కదులుగా చేసుకుంటున్నాను. రాజకీయాలు గొప్ప స్థాయికి ఎదురుగాక, వ్యాపారంలో గొప్ప స్థాయికి ఎదురుగాక, లాభాలు వచ్చుడుగా చేసుకుంటున్నాను. కుటుంబాలు గొప్ప ఇల్లు కట్టబడుగా, నూతన కాలు వాహనాలు వచ్చుడుగా, నూతన వాహనాలు పొందుగా చేసుకుంటున్నాను. అప్పించే బిడ్డగా మారిపోదుగా హోలీ స్పిరిట్. కుటుంబంలో భార్య భర్త శక్తి సమాధానం కలుగుడుగా, నెమ్మది కలుగుడుగా, ఆ దేహాల్లో ప్రతి నొప్పిని చూపిస్తున్నాలో పరిపూర్ణ స్వతత కలుగుడుగా, విడుదల కలుగుడుగా, సంపూర్ణ సమృద్ధి ప్రభు బిడ్డ దయచేసి ప్రభు ప్రతి ఒక్కరిని స్వస్థపడుతుంది చూపిస్తాను. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, రక్తస్రావాలు, గడ్డలు, కడుతులు, ఎయిడ్స్, క్యాన్సర్ ప్రతి అనారోగ్య స్వతత కలుగుడుగా చేసుకుంటున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్య ప్రభు బిడ్డకు దయచేసి నేను అమ్మాయిల కోసం వాడి బిడ్డ గొప్పను శక్తిని సామర్థ్యం ప్రభు బిడ్డ కలిగించమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Gracias.